బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నవవిధ భక్తి మార్గాలలో మన లాస్ట్ ఎపిసోడ్లో శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం ఇవన్నీ చూసాము. ఇప్పుడు 5వది అర్చనం. అర్చనము అంటే ఆ ఈశ్వరుని యొక్క ఆశీర్వాదాలను మనం పూర్తిగా పొందడానికి, ఈశ్వరుని యొక్క కరుణా కృపా కటాక్షాన్ని అనుగ్రహాన్ని పొందటానికి మనం పూస, ఉపాసన, అర్చన, దీపం, సుగంధము, అక్షింతలు వీటన్నింటితో ఈశ్వరుణ్ణి అర్చన చేస్తాం, లేదా ఆ భగవంతుణ్ణి పూజ చేస్తాం, లేదా దేవీ దేవతల యొక్క సర్వోన్నతమైనటువంటి ఆరాధన చేస్తాము. ఇక్కడ అర్చన అంటే పూజ. అలాగే మనం చేసేటువంటి ప్రతి పనిలో, ప్రతి కర్మలో కూడా పరమాత్మని స్మృతితో చేయటం కూడా అర్చనే. అంటే ఏ పని చేసినా కూడా, తింటున్నా, తాగుతున్నా ఆ ఈశ్వరుని స్మృతిలో ఉంటూ, ఇంకా సైన్స్ ఎలా చెప్తుంది అంటే మనం వాటర్ స్వీకరించేటప్పుడు నేను చాలా మహోన్నత స్వరూపాన్ని, నా మనస్సుని సదా ఈశ్వరుని యందు నిలబెట్టగలిగినటువంటి పవిత్ర స్వరూపాన్ని అని ఆ వాటర్కి దృష్టి ఇచ్చి, ఆ వాటర్లో అంత మంచి వైబ్రేషన్స్ నింపి కానీ తాగితే అది ఛార్జింగ్ వాటర్ అయ్యి మనం చాలా హెల్దీగా, హ్యాపీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అంటే మనం చేసేటువంటి పూజలో సైన్స్ ఉంది, స్పిరిచువాలిటీ ఉంది, ఆరోగ్యం ఉంది, శక్తి ఉంది. కాబట్టి ఏ భోజనం చేస్తున్నా కూడా ఈశ్వరునికి నివేదించి మనం దాన్ని తినడం వలన అది ఎంతో శక్తిశాలిగా ఈ ప్యూర్ వైబ్రేషన్స్ని కలిగి ఉంటుంది. కాబట్టి మనం చేసే ప్రతి పనిలో కూడా, ఇంకా సనాతన ధర్మంలో కొంతమంది భక్తుల్ని చూస్తే వాళ్ళు ఏదైనా ఒక వస్తువు కొన్నా, ఏదైనా కొన్నా, ఒక వెహికల్ కొన్నా దేవాలయానికి తీసుకొచ్చి దాన్ని పూజ చేసి భగవంతుని ముందు తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టి ఇలా ఏదో ఒక రకంగా ఈశ్వరునితో కనెక్ట్ అయ్యే చేస్తారు. కాబట్టి ఇదంతా అర్చనయే. అలాగే శాస్త్రం ఎలా చెప్తుంది అంటే యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అని ఈశ్వరుని కోసం చెప్తారు. నువ్వు చేసేటువంటి కర్మ ఉన్నతోన్నత కర్మ కావాలి, అది ఆనందాన్ని ఇవ్వాలి, అది కర్మ బంధనంలో బందీ అవ్వకూడదు, అది ఈశ్వరుని స్మృతిలో చేయడం వలన పరమశివారాధన అయ్యి అది నిన్ను రక్షిస్తుంది. ఇలా అర్చనము. ఇంకా అర్చన అంటే ఈ మొత్తం చరాచర సృష్టి, జగత్తు, బ్రహ్మాండము అంతా ఈశ్వరుని యొక్క రచన. అది అందరికీ తెలిసిందే కదా. ఒక చిన్న విత్తనం తీసుకుంటే దాని నుంచి మర్రి మహావృక్షం వస్తుంది. మరి చిన్న విత్తనం నుంచి ఇంత మహావృక్షం వచ్చేటువంటి సైన్స్ ఆ విత్తనంలో ఎవరు పెట్టారు కదా. ఏ జీవి అయినా సురక్షితంగా ఎలా జీవించాలో దానిలో కావలసినటువంటి సైకలాజికల్ మైండ్ సెట్ని ఎవరు పెట్టారు? ఇవన్నీ ఆలోచిస్తే ఆ సృష్టి రచయితే మనకి జ్ఞాపకం వస్తారు. కావున ఇక్కడ మొత్తం సృష్టికి రచయిత ఆయన. మరి తండ్రికి మనం ఏమి ఇవ్వగలము? ఆయన స్వీకరించేది కూడా మనలో ఉన్నటువంటి చెడుని, మనలో ఉన్నటువంటి దుర్గుణాలని, మనలో ఉన్నటువంటి నెగిటివిటీని, మన బాదరబందీలని. కాబట్టి వీటన్నింటినీ ఈశ్వరునికి అప్పగించి సుగుణాలతో, దివ్య శక్తులతో మన మనస్సుని అలంకరించుకోవడం కూడా అర్చనయే. ఏదో ఒక రకంగా నేను భగవంతునికి దగ్గర కావాలి, ఇది మనస్సులో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అది అర్చనయే. అదేవిధంగా ఎప్పుడైతే మన మనస్సు భగవంతునికి దగ్గరగా ఉండి మనం చేసే ప్రతి కర్మ శ్రేష్ఠ కర్మ అవుతుందో, అది ధర్మం అనేటువంటి చట్రంలో బంధింపబడుతుందో అప్పుడు మనకది ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి అర్చనం. తరువాత వచ్చేసి 6వ భక్తి వచ్చేసి వందనం. వందనము అంటే నమస్కరించటం. పరిపూర్ణ భక్తి ప్రపత్తులతో హే ఈశ్వరా, నీవే తల్లివి, నీవే తండ్రివి, నీవే టీచర్వి, నీవే సద్గురువి, నీవే సత్శిక్షకుడివి, నీవే జీవనాధారానివి, నీవే ముందుకు నడిపించేటువంటి వాడివి, నీవే బుద్ధి ప్రదాతవి, నీవే పరమశాంతి సాగరుడివి. ఇలా ఆయన యొక్క మహిమ తెలుసుకొని వంగి నమస్కారం చేయటం. మన జీవితంలో కూడా పెద్దవాళ్ళు ఎవరైనా కనిపించినప్పుడు వాళ్ళ ఆశీర్వాదాలు పొందడానికి వినయ విధేయతలతో, నమ్రతతో మనం ఎంత వంగి నమస్కరిస్తాము.
కాబట్టి ఇక్కడ వందనము అంటే నమస్కరించటం. ఎందుకు నమస్కరిస్తున్నాం? వాళ్ళలో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకున్నాం కాబట్టి నమస్కరిస్తున్నాము. అలాగే ఇక్కడ ఈశ్వరునికి మన మనస్సుని అర్పణ చేసి నమస్కారం చేయటము వందనం. ఎప్పుడైతే ఆ ఈశ్వరుని పట్ల ఇంత పరిపూర్ణ భక్తిని, ప్రేమని, సద్భావనని కలిగి ఉంటామో అప్పుడు అది నమస్కార యోగ్యంగా అవుతుంది. ఇక్కడ నమస్కారము అంటే మన మనస్సుని అర్పణ చేయటం. అదంత ఈజీ కాదు, దానికి చాలా సాధన కావాలి. ఇక్కడ వందనము అంటే పరమాత్ముని పట్ల అచంచలమైనటువంటి భక్తి ప్రపత్తులని కలిగి ఉండటం. తద్వారా మనం నమస్కారం చేస్తున్నాం. అంటే భక్తి అనేది కొన్నిసార్లు ఎలా మారిపోతుంది అని అంటే, పరమాత్ముడు మనకి కోరింది ఇచ్చినప్పుడు చాలా భక్తిని కలిగి ఉంటాం. మనం కోరింది ఇవ్వనప్పుడు, లేకపోతే మనం పొందాల్సింది పొందడానికి టైము ఇంకా తీసుకుంటున్నప్పుడు ఇప్పుడు భగవంతుని కూడా నిందిస్తాము. కోరిన కోరికలు నెరవేరితేనే ఈశ్వరుని పట్ల ప్రేమ కలుగుతుంది, నెరవేరకపోతే ప్రేమ కలగదు. అటువంటి భక్తి కాదు ఇది. అన్ని సందర్భాలలో ఈశ్వరుడు నాకు ఇది ఇవ్వలేదు అంటే ఇంతకంటే ఏదో గొప్పది మరేదో ఇస్తాడు అనేటువంటి భక్తి ప్రపత్తి ఇక్కడ వందనము. ఇంతకంటే మంచిది నా జీవితంలో రావడానికి ఎప్పుడు రావాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇస్తే మనం సంతోషంగా ఉంటామో ఆయనకి తెలుసు అనేటువంటి నమ్మకము, నిశ్చయ బుద్ధి కలిగి ఉండటము వందనము. ఇది నమస్కార యోగ్యము. ఇక 7వది వచ్చేసి దాస్యం. దాస్యం అనగానే మనకి హనుమాన్జీ, ఆంజనేయ స్వామియే గుర్తొస్తారు. సదా హే రామ నేను నీకు దాసుడని. ఆయన హృదయం ఓపెన్ చేయగానే కూడా ఆ రాముని యొక్క చిత్రమే ఉంటుంది. నిరంతరము ఆ రాముని యొక్క సేవలో, ఎక్కడ రాముని యొక్క సత్సంగం జరిగితే అక్కడ ఆయన పరిపూర్ణ హృదయంతో ఆనంద బాష్పాలని కారుస్తూ ఆ రాముని యొక్క మహిమని, కీర్తనలను వింటూ పూర్తిగా రామకార్యానికి తనను తాను సిద్ధం చేసుకున్నటువంటి మహాభక్తుడు. ఇక్కడ దాస్యము అంటే విశ్వ సేవాదారీగా, పరమాత్మ సేవాదారీగా ఉండటం. పరమాత్మ మహాయజ్ఞంలో మనము చేయగలిగినంత సేవ చేయటం. ఈ విశ్వ కళ్యాణ కార్యములో ఈశ్వరునికి మనం సహయోగిగా అవ్వటము. భగవంతుడిచ్చేటువంటి అనంత ప్రాప్తుల ముందు నేనెంత సహయోగిగా అవ్వగలను, నేనెంత సేవాధారిగా అవ్వగలను, నేనెంత దయాభావనతో, ధార్మిక భావనతో ముందుకు వెళ్ళగలను. ఇదే ఇక్కడ దాస్యము. దాస్యము అనంటే నేను, నాది అనేటువంటి భావనను తొలగించుకొని ఈశ్వరుడు నాకు తండ్రి, ఈశ్వరుడు నాకు సద్గురువు, చేయించేటువంటి వారు, నడిపించేటువంటి వారు తండ్రి అనేటువంటి సద్భావనతో ఉండటము. ఆయన ఎలా చెప్తే అందులో శ్రేయస్కరం ఉంది, అందులో కళ్యాణం ఉంది అని మనల్ని మనం మౌల్డ్ చేసుకొని ముందుకు వెళ్ళటం. ఎంతోమంది మహాభక్తులు ఇలా సేవాదారీగా అయ్యి ఈశ్వరునికి, వాళ్ళకి పూర్తిగా ఈశ్వరుని ప్రేమకి, ఈశ్వరుని శక్తికి దాసోహం అయిపోయారు. కాబట్టి ఈ భక్తి మనల్ని తరింపచేస్తుంది. సో ఈ భక్తి ద్వారా మనం ఈశ్వరుని యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి, ఆనందానికి మనల్ని మనం అధికారిగా, అర్హులుగా చేసుకోగలం. ఇక 8వది వచ్చేసి ఆ పరమాత్మతో సఖ్యం, స్నేహం. ఈశ్వరుడు నాకు స్నేహితుడు. గాడ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, గాడ్ ఈజ్ మై కంపానియన్. ఇది తలుచుకుంటూ ఉంటేనే ఎంత ఆనందం వేస్తుంది. ఎందుకంటే ఎవరితోనూ షేర్ చేసుకోలేనటువంటి బాధరబందీలన్నింటినీ కూడా మనం మన మిత్రులతో, మన శ్రేయాభిలాషులతో మనం షేర్ చేసుకోగలం. భగవంతుడే మిత్రుడు. అర్జునుడు సదా భగవంతుడిని మిత్రుడిగా చేసుకొని ఆ పరిపూర్ణ అండపిండ బ్రహ్మాండ జ్ఞానాన్నంతటినీ విని ఈ రోజుకి చరిత్రలో నిలిచిపోయారు. అంటే భగవంతుడు నాకు స్నేహితుడు. సో ఇక్కడ స్నేహితుడు అంటే ఏంటి అంటే ఎప్పుడూ మన హితాన్ని కోరేవారు, మన మేలుని కోరేవారు, మన ఆనందాన్ని కోరేవారు, మనం ఏ మార్గంలో నడిస్తే సంతోషంగా ఉండగలమో ఆ మార్గాన్ని డిసైడ్ చేసేవారు. ఇక్కడ భగవంతుడే నాకు మిత్రుడు.
సో నేను ఏ పని చేస్తున్నా భగవంతుని మిత్రుడిగా చేసుకొని ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నా, ఆఫీస్కి వెళ్తున్నా, ఇంట్లో ఉన్నా, లేకపోతే ఏ పని చేస్తున్నా, గార్డెనింగ్ వర్క్ చేస్తున్నా, ఏ పని చేస్తున్నా పరమాత్మ నాకు మిత్రుడు. మనకి మిత్రుడు సఖుడు అనగానే శ్రీకృష్ణుడు సుధాముని యొక్క ఆ ఆనందకరమైనటువంటి సంఘటనలే ఆన్ ద స్క్రీన్ ఆఫ్ అవర్ మైండ్ గుర్తుకొస్తాయి కదా. ఎందుకంటే సుధాముడు తిరిగి ఇంటికి వెళ్ళబోయే లోపు ఆయన స్థానంలో ఎన్ని మెహల్స్ ఉన్నాయి. అలాగే సుధాముడు శ్రీకృష్ణుని ఆస్థానానికి వచ్చినప్పుడు ఎంత సకల మర్యాదలు గౌరవాలు చేసి ఎంత సంతోషాన్ని ఆనందాన్ని ప్రకటించారు. కాబట్టి ఈశ్వరుడు ఎప్పుడూ మన పక్కన ఉండి తోడు ఉండేటువంటి సఖుడు. గాడ్ ఈస్ మై ఫ్రెండ్, మై బెస్ట్ కంపానియన్. అయితే ఇక్కడ వినటం కాదు, దాన్ని అనుభూతి చేసుకోవాలి. ఎంతెంతగా అనుభూతి చేసుకుంటామో మనస్సులో దాని డీప్ ఇంప్రింట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇక అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం ఇంత భక్తి చేసిన తర్వాత లాస్ట్ 9వది నవవిధ భక్తిలో 9వది వచ్చేసి ఆత్మ నివేదనం. ఇన్ని 8 రకాల భక్తులు పూర్తయిపోయిన తర్వాత మనల్ని మనం పూర్తిగా సమర్పించుకోవటం. మనం ఏ సంకల్పం చేసినా, ఏ ఆలోచన చేసినా అది పరమాత్మ యొక్క శ్రీమతం అనుసారం ఉండటం. బుద్ధితో ఏ నిర్ణయాలు తీసుకున్నా అది ఈశ్వరుని యొక్క శ్రీమతం అనుసారం ఉండటం. ఇక్కడ ఆత్మ నివేదనము అంటే మన జీవితాన్ని పూర్తిగా ఈశ్వరునికి సరెండర్ చేయడం. గృహస్థ మార్గంలో ఉండి కూడా కమల పుష్ప సమానంగా జీవిస్తూ సమర్పణ చేయటం. దీనికి భక్తి మార్గంలో బలిచక్రవర్తిని ఉదాహరణగా చూపిస్తారు. ఆత్మ నివేదనం, తనను తాను సమర్పించుకోవటం. ఎందుకంటే ఈశ్వరుడంతా కరుణామయుడు, దయాసాగరుడు ఇంకొకరు ఉండరు. మనం ఈశ్వరుని ఎంతగా స్మృతి చేస్తామో అంతగా ఈశ్వరుడు మనల్ని స్మృతి చేస్తాడు. దీనికి పురాణాలలో ఉదాహరణగా పార్వతీదేవి ఆ శివుణ్ణి ఒకసారి అడుగుతుందట. అందరూ వరాల కోసం, చివరికి రాక్షసులు కూడా వరాల కోసం మీకోసం తపస్సు చేస్తూ ఉంటే మీరెవరి కోసం తపస్సు చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు అంటే అప్పుడు ఆ పరమశివుడు చెప్తాట, ఉత్తమోత్తమైనటువంటి భక్తుల యొక్క, ఉత్తమోత్తమైనటువంటి జ్ఞాని యోగి ఆత్మల యొక్క గుణగుణాలన్నింటినీ కూడా నేను స్మరిస్తూ ఉన్నాను. వాళ్ళందరినీ నేను జ్ఞాపకం తెచ్చుకుంటున్నాను. వాళ్ళు నా హృదయంలోనే ఉన్నారు, నేను వారి హృదయంలో ఉన్నాను. వాళ్ళు నన్ను మరవలేరు, నేను వాళ్ళని మరవలేను. పాండవులకు ఎప్పుడూ పాండవపతి తోడుగా ఉన్నారు. అలాగే శక్తులకు ఎప్పుడూ శివుడు తోడుగా ఉండి శివశక్తులుగా నిలిపారు. ఇలా ఎంతోమంది మహానుభావులు వాళ్ళ జీవితాన్ని సమర్పణ చేసుకున్నారు. అదే ఆత్మ నివేదనం. మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా అన్ని వేళలా పరమాత్మని మనసుతో హృదయంతో పట్టుకొని సత్యత మార్గంలో, ధర్మ మార్గంలో నడిచి తీరేయడానికి కావలసినటువంటి శక్తి ఈ ఆత్మ నివేదనము, సమర్పణ భావం వల్లనే కలుగుతుంది. కాబట్టి ఈ భక్తి మనల్ని తరింపచేస్తుంది. ఈ భక్తి మనకెంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ భక్తి భగవంతునికి దగ్గరగా చేస్తుంది. ఈ భక్తితోనే జ్ఞాన వైరాగ్యాలు కలిగి ఈశ్వరుని హృదయంలో మనం ఉండిపోగలము. ఇంత గొప్పది ఈ నవవిధ భక్తి మార్గాలు. వీటిని విన్నా, వీటిని ఆచరించినా మన జీవితం ఎంతో తరించిపోతుంది. For more videos like this, subscribe Big TV channel.